ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా రాజ్యసభలో ప్రజలకు సంబంధించిన ప్రజా ఉపయోగమైన అనేక ప్రశ్నలను తలెత్తినప్పుడు రాజ్యసభలో అందరూ అనుకున్నారు, ఇటువంటి వ్యక్తి కదా పాలిటిక్స్లో ఉండాల్సింది, ఇటువంటి వ్యక్తి కదా మన దేశానికి పిఎంగా ఉండాల్సిన వ్యక్తి అంటూ కూడా చాలామంది కూడా రాఘవ్ చడ్డాకు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు అవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డాను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించిన వెంటనే రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నన్ను ఎందుకు తొలగించారో ఆమ్ ఆద్మీ పార్టీ సరైన కారణాలు ఇవ్వలేదు, నేను ప్రజల తరపున పోరాడినందుకేనా, ప్రజల తరపున అనేక సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించినందుకేనా నన్ను ఈ పదవి నుంచి తొలగించిందంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఒక్కసారిగా ఆయన విమర్శలను గుప్పించడం జరిగింది. అప్పుడు అనుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు చేసింది, రాఘవ్ చడ్డాను కావాలని ఆ పదవి నుంచి తొలగించింది, అరవింద్ కేజ్రీవాల్ కంటే ఎక్కువగా ఆయన పబ్లిసిటీ పొందుతున్నాడు, ప్రజల్లో రాఘవ్ చడ్డాకు ఒక మంచి పేరు వస్తూ ఉంది, ఈయన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యామ్నాయ లీడర్గా ఏర్పడే అవకాశం ఉంది, అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ రాఘవ్ చడ్డాకు స్కోప్ ఇవ్వకుండా, అతను మాట్లాడకుండా అతను గొంతును నొక్కే ప్రయత్నంలో భాగంగా రాజ్యసభలో రాఘవ్ చడ్డాను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించడం జరిగింది అంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా విమర్శలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే రాజ్యసభకు చెందిన 7 మంది ఎంపీలను, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ 7 మంది ఎంపీలను రాఘవ్ చడ్డా తీసుకుని బీజేపీలోకి కలుస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2/3 వంతు ఏదైనా ఒక సభలో 2/3 వంతు ఒక పార్టీకి చెందిన సభ్యులు వేరొక పార్టీలోకి పోతే అది ఏదైతే ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో, ఫిరాయింపులకు అతీతంగా ఏదైతే కలయిక ఉందో, వేరే పార్టీలోకి 2/3 వంతు సభ్యులు వేరే పార్టీలోకి కలిస్తే పార్టీ ఫిరాయింపుల కిందకు రాదు, వాళ్ళు అనర్హత వాళ్ళపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు అని చెప్పి ఆ అవకాశాన్ని ఏదైతే ఆ క్లాజ్ ఉందో ఆ క్లాజ్ను ఉపయోగించుకుని 7 మందిని రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి తీసుకుని పోవడం జరిగింది రాఘవ్ చడ్డా. ఇదే రాఘవ్ చడ్డా బీజేపీ పైన అనేక ఆరోపణలను గుప్పించడం జరిగింది. బీజేపీ ఒక గూండాల పార్టీ, బీజేపీలో ఉన్న వాళ్ళంతా గూండాలు, అన్ఫర్డ్ అంటే ఏమి చదువు సంధ్య లేని వ్యక్తులే లీడర్లుగా ఉన్నారు అక్కడ అంటూ చాలా సందర్భాల్లో బీజేపీ ఐడియాలజీ పైన, బీజేపీ యొక్క రాజకీయ నాయకులపైన అనేక విమర్శలు గుప్పించిన రాఘవ్ చడ్డా అదే బీజేపీలోకి చేరడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్లో దాదాపుగా 14 లక్షల పైన ఫాలోవర్స్ ఉంటే దాదాపుగా ఒక 10 లక్షల మంది కూడా ఆయన దాదాపుగా 1 లక్ష మంది పైగా అన్ఫాలో చేయడం జరిగింది. అంటే ఏ విధంగా రాఘవ్ చడ్డా పైన ప్రజలు నమ్మకాన్ని ఉంచుకున్నారో వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన వెంటనే రాఘవ్ చడ్డా ఇతను కూడా ఒక సాదాసీదా పొలిటీషియనే, ఇతను కూడా వేరే పొలిటీషియన్లకు అతీతం కాదు, ఇతనిలో వేరే ఏ క్వాలిటీస్ లేవు, ఇతను కూడా పదవుల కోసం ఎటువంటి ఐడియాలజీనైనా ఒప్పుకోవడానికి సిద్ధమే, తనకంటూ ఒక ప్రత్యేక ఐడియాలజీ లేదు, ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజలకు సంబంధించిన అనేక ప్రజల సమస్యలపైన రాజ్యసభలో లేవనెత్తడం జరిగింది. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అనే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక వాషింగ్ మిషన్ లాంటిది. అవినీతి మరకలున్న రాజకీయ నాయకులు బీజేపీ లాంటి వాషింగ్ మిషన్లోకి వెళితే మంచి వ్యక్తులు అయిపోతారన్నట్లుగా కూడా బీజేపీ వాళ్ళను సేవ్ చేస్తూ ఉంటుంది. ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఏవైతే పొలిటికల్ లీడర్ల పైన ఈడీ, సిబిఐ దాడి చేసినప్పుడు వాళ్ళు వెంటనే బీజేపీలోకి చేరిపోతే వాళ్ళపైన కేసులన్నీ కూడా మాఫీ అయిపోతాయి. ఈ విధంగా బీజేపీ మిగతా పార్టీ రాజకీయ నాయకులను మభ్యపెట్టి వాళ్ళను భయపెట్టి తమ పార్టీలోకి చేర్చుకుంటుంది అంటూ కూడా ఆరోపించిన రాఘవ్ చడ్డా అదే పార్టీలోకి చేరడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఇది నిజంగా రాఘవ్ చడ్డాకు ఒక సెట్ బ్యాక్ అనే చెప్పుకోవచ్చు.
రానున్న రోజుల్లో రాఘవ్ చడ్డాకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నట్లుగా, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే ప్రాచుర్యం ఉందో, పబ్లిసిటీ ఉందో, అది రాఘవ్ చడ్డా బీజేపీలోకి చేరిన వెంటనే పోయింది. రాఘవ్ చడ్డా ఇక ముందు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా ప్రజా సమస్యలను రాజ్యసభలో లేవనెత్తినా కూడా ఆయన క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే ఎవరైతే దొంగలు అన్నారో అదే దొంగల పార్టీలోకి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడాన్ని ప్రజలు కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. సో రాఘవ్ చడ్డా అధ్యాయం ముగిసిపోయింది అన్నట్లుగా కూడా ఇప్పుడు ఆయన అభిమానులు అయితేనేమి, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు అయితేనేమి రాఘవ్ చడ్డాను నేరుగా అటాక్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాఘవ్ చడ్డా పైన తీవ్రమైన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ చేయడం జరిగింది. పేద ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్న పంజాబ్ ఆప్ సర్కార్, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉంది. సో ఆ అధికారంలో ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని నిర్వీర్యం చేయడానికి రాఘవ్ చడ్డా లాంటి సొంతింటి దొంగలు అధికారంలో ఉన్న పార్టీని నిర్వీర్యం చేయడానికి, ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ విధంగా బీజేపీతో చేతులు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు, అక్రమాలకు తెర లేపుతూ ఉన్నారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది రాఘవ్ చడ్డా పైన. ఇది ఎంతవరకు వెళ్తుందో బీజేపీ నాయకులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పైన విమర్శలను గుప్పిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన పోరాడే ఒక నాయకుడిని అన్యాయంగా తొలగించినందుకే ఆయన బీజేపీలోకి చేరడం జరిగింది. సో అందుకే మేము ఆహ్వానించడం జరిగింది అంటూ కూడా బీజేపీ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఏదైతేనేమి రాఘవ్ చడ్డా అధ్యాయం ఇంతటితో ముగిసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అతను లేవనెత్తిన ప్రజా సమస్యల వల్లే అతను ప్రజల్లో ప్రాచుర్యం పొందాడే తప్పితే దానికి మించి ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఎవరినైతే విమర్శించాడో వాళ్ళతోనే చేరడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు.